నేనున్నాను సినిమాకి మీకు ఒక పెద్ద మ్యూజికల్ హిట్ కదా సినిమా ఇది. అవును. మామూలు హిట్ కాదు. ఓకే. ఎట్లా సార్ అది ఆ ప్రాజెక్టు నాగార్జున గారి దగ్గర ఎలా ఓకే చేయించుకున్నారు? ఆ కథ నాగార్జున గారే ఫస్ట్ మాకు పంపించారు. ఆ కథ అక్కడి నుంచి మీ దగ్గరికి వచ్చిందే? మా దగ్గరికి భూపతి రాజా గారు ఆల్రెడీ ఆ బ్యానర్లో రెగ్యులర్ స్టోరీ రైటర్ ఆయన. మేము మేము వెతుకుతున్నాం కానీ మాకు భూపతి రాజా గారు అనే ఐడియా లేదు. ఆయన స్ట్రైట్గా చిరంజీవి గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు అన్నీ ఆయన జర్నీ అంతా హీరోలతోనే. హీరోకి ఆయన ఎన్ని కథలు చెప్పారో తెలియదు కానీ మన ఫైన్ డే శివప్రసాద్ రెడ్డి గారు ఫోన్ చేసి బాబు కథ ఓకే అన్నాడు, ఒకసారి మీరు ఆఫీస్కి వస్తే వినేద్దామని అనగానే వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి వింటే కథ చాలా బాగుండింది. నాకు డౌట్ ఏంటంటే ఇది ఒక హీరో సినిమాగా స్క్రీన్ ప్లే చేయటం కష్టం, ఎందుకంటే అమ్మాయి కదా. అవును. నాగార్జున లాంటి పెద్ద హీరో, అందులో మాస్ హీరో. శివప్రసాద్ రెడ్డి గారి బ్యానర్ అంటే నాగార్జున గారు అన్ని మాస్ సినిమాలను ఒక ఎక్స్పెక్టేషను. ఏది విక్కీ దాదా, అవును, వాణిశ్రీ గారు అత్త క్యారెక్టర్ వేస్తుంటారు, మీనా జట్కా క్యారెక్టర్, జట్కా క్యారెక్టర్ చేస్తుంటారు. అవును, అల్లరి బుల్లోడు అలాంటిది ఒకటి. అది పెద్ద హిట్ సినిమా, పాటలు పెద్ద హిట్, మామూలు పాటలు. అలాగా అన్ని వాళ్ళ కాంబినేషన్లు ఎదురులేని మనిషి వరకు ఫుల్ మాస్ సినిమాలు. చాలా సెన్సిబుల్. ఒక అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి ఆ అమ్మాయిని ఫ్యామిలీ సొసైటీ డిజోన్ చేసుకుంటే ఒక హీరో పంచం చేరి ఒక నవవసంతం ఇలాంటివి వచ్చేవి కదా సూపర్ గుడ్ సినిమాలు. ఇది అలాంటి సినిమాలో ఒక మాస్ హీరోని పెట్టుకుని నేను ఏం చేస్తానన్న డౌట్ కొద్దీ నాగార్జున గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి దీన్ని హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రీన్ ప్లే చేయాలి మీ సినిమా కాబట్టి, అలా చేస్తే ఈ కథ మీకు ఓకేనా అని అడగటానికి వెళ్ళాను. వెళ్తే నువ్వు 100% చెయ్యి, కన్విన్సింగ్గా ఉంటే ఈ కథ చేద్దాము, దానికేముంది, బట్ ప్రయత్నం అయితే చెయ్యండి అంటే వెంటనే పరశురు వెంకటేశ్వరరావు గారు నేను ప్రగతి రిసార్ట్కి వెళ్ళి కూర్చుని అలా కూర్చుని ఒకరోజు అక్కడ ఉండగానే శివరాత్రి వచ్చింది. ఓ 13-14 రోజులు కంటిన్యూస్గా కూర్చున్నాం, ఎక్కడా తెగటం లేదు. అయితే కథ అన్నా మార్చాలి లేదా స్క్రీన్ ప్లే అన్నా మార్చాలి అన్న కాన్ఫ్లిక్ట్లో ఉన్నాం. వెంకటేశ్వర గారికి ఇంక చిరాకు వచ్చింది. శివరాత్రి రోజు ఎలాగూ ఉపవాసం, ఆ రోజు అక్కడే పూజ అంతా చేసుకొని అలా వస్తే తలుపు దగ్గరికి వేసింది. నేను తీస్తే ఆయన రాసుకుంటున్నారు. సరే డిస్టర్బ్ చేయటం ఎందుకని వచ్చేస్తే, సాయంత్రం మళ్ళీ స్నానం చేసి ఉపవాస విరమణ చేస్తాం కదా పూజ, అప్పటి వరకు ఆయన బయటికి రాలే. నేను బయట కూర్చుని, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు లేవు, ఏమీ లేవు. ఆయన రమ్మంటారేమో అని అలా పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చుని మార్నింగ్ 7 నుంచి నైట్ 7:30, 8కి ఆయన లేచి శిష్య అనగానే లోపలికి వెళ్ళి అసలు ఒక ఫ్లోలో మొత్తం స్క్రీన్ ప్లే రాశానయ్యా, ఈ సినిమా ఇది హీరోకి చెప్దాం, చేస్తే ఇలాగే చేయాలి, లేకపోతే 12 అవర్స్ కూర్చున్నారు ఆయన. పైగా బోర్లో పడుకుని రాయటం, నేల మీద. ఆయన మంచం మీద పడుకుని రాయరు, కుర్చీలో కూర్చుని రాయరు. ఒక చాప్ వేసుకుని ఓన్లీ ఇక్కడ ఒక దిండు పెట్టుకొని ఎదురుగుండా ప్యాడ్ పేపర్లు పెట్టుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని మధ్యలో కాసేపు ఇటు తిరుగుతారు, ఆలోచించుకుని మళ్ళీ అటు తిరుగుతారు, అంతే. ఆయనకి ఇంకా మధ్యలో స్మోకింగ్ ఇవేమి ఉండవు కదా. ఇంకా ఆ శివరాత్రి కాబట్టి తినటానికి లేవాల్సిన అవసరం కూడా లేకుండా ఉపవాసం మొత్తం ఫ్లో. నేను అసలు కళ్ళ నీళ్ళు అదిరిపోయింది అసలు. ఇంకా ఆ రోజు రాత్రి ఆనందంగా ఫోన్ చేసి నెక్స్ట్ డే అపాయింట్మెంట్ తీసుకొని ప్రొడ్యూసర్కి హీరోకి ఇద్దరికి చెప్పాం. చెప్తే జస్ట్ గో అన్నారు, అంతే. అది చెప్పాక ఇంకా అసలు హీరోయిన్స్ కూడా శ్రేయ అగర్వాల్. హీరోయిన్ చాయిస్ మీదేనా? శ్రేయ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అన్నది నేను ఇష్టంలో ఫస్ట్ చూశాను. ఆ అమ్మాయి చాలా క్యూట్గా ఉండింది. తర్వాత దశరథ్ సంతోషంలో నాకు తొలిసారిగా పాట, అది ఆ అమ్మాయి ఎక్స్ట్రాడినరీగా క్యారీ చేసింది, వెల్ కనెక్టెడ్. నాకు గ్రేసీ సింగ్ క్యారెక్టర్ కంటే సెకండ్ హాఫ్లో కొంచెమే ఉన్నది, శ్రేయ క్యారెక్టర్ ఎక్కువ నచ్చింది. ఈమె ఓన్లీ ఫ్లాష్ బ్యాక్లోనే వచ్చి వెళ్తుంది. సో అలా నేనున్నాను కథ అనుకోగానే మైండ్లో శ్రేయానే ఉండింది. ప్రొడ్యూసర్ కూడా అదే అనుకున్నారు, శివప్రసాద్ రెడ్డి గారు. వాళ్ళే మాట్లాడింది. మాట్లాడాక గ్లామరస్ హీరోయిన్కి ఎవరు బెటర్ అంటే ఆర్తి అగర్వాల్ అని మేము. అప్పుడు ఇంకో హీరోకి ఒక లవ్ లైఫ్ కావాలి, ఎందుకంటే ఆ అమ్మాయి సుబ్బరాజ్ క్యారెక్టర్ని లవ్ చేస్తూ ఉంటుంది. సో ఈయన అలా ఊరికనే వదిలే ఓ పెద్ద హీరోని, పాటలు లేకుండా, ఫైట్లు లేకుండా, సీన్లు లేకుండా, రొమాన్స్ లేకుండా, ఇట్లా అన్ని ఏరియాలు వచ్చేసాయి.
దాంతో ఈ సీన్లన్నింటికి ఆర్తి అగర్వాల్ మొత్తం ఎక్కువ పాటలు ఆర్తికే ఉంటాయి. ఆర్తిక్ ఉంటే మధ్యలో ఒకటి ఒక వేణుమాధవాను నీకోసం పాట రెండే శ్రేయకి. శ్రేయక్ ఉంటే మధ్యలో ఇంకొక పాట ఉంటుందా? ఇంకొకటి మంచి బ్లెండ్ అది. ఈ అమ్మాయితో ఒక గ్లామరస్ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి అలా ఓ సెన్సిబుల్ లవ్ స్టోరీకి టర్న్ అయ్యి ఆ లవ్ స్టోరీ తోటి ఎండ్ అవుతుంది. అది అసలు తెలియకుండా జరిగిన మిక్సర్ అది వెంకటేశ్వరరావు గారి మ్యాజిక్. హీరోయిన్స్, ఇద్దరు హీరోయిన్స్, ముగ్గురు హీరోయిన్స్ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం అవ్వట్లేదు సార్? క్యారెక్టర్ ఎక్కువ వెళ్ళిపోతుంది. మన వాళ్ళు యాక్చువల్గా బయట అట్లా అనిపిస్తుంది కానీ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళకి ఏమన్నా ఉండొచ్చు, అది దానికి మన సినిమా మన క్యారెక్టర్లే కారణం అవ్వవు. కానీ అప్పుడు కూడా చేసిన హీరోయిన్లు తెలుసు నాకు. అవునా? మాటలు లేకుండా మొహాలు చూసుకోకుండా ఉన్నా శోభన్ బాబు గారి పక్కన ఇద్దరు యాక్ట్ చేసిన హీరోయిన్లు ఉన్నారు. శారద గారు, వాణిశ్రీ గారా? కాదు ఆ జనరేషన్ అసలు మనకు ఐడియా కూడా లేదు కదా, తర్వాత జనరేషనే. అవునా? ఓకే. సో అలా అంటే ప్రొఫెషనలిజంకి వస్తే అంత ఆ పీక్లో ఉన్నా కూడా చేస్తారంటున్నాను మన ఇండస్ట్రీలో. అస్సలు బికాజ్ ఎందుకు అంటే ఎవ్రీబడి హానర్స్ ద ప్రొడ్యూసర్ అండ్ హిజ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఏ కెపాసిటీలో ఉన్నా ఆ కెపాసిటీలో, ఒక లైట్ ఆఫీసర్ కింద ఉన్న అతని కెపాసిటీలో ఎవరైనా ఫస్ట్ అనుకునేది ప్రొడ్యూసర్ బాగుండాలి, ఎందుకంటే ఇంకో 4 సినిమాలు తీస్తాడు.